ఆదివారం నుంచి కంటిన్యూగా. వాస్తవానికి ఆదివారం ఆయన ఆర్కే పలుకులో మొత్తం P4 అనే పథకాన్ని తప్పుపడుతూ అదొక పనికిమాలిన పథకం అంటూ రాసుకొచ్చారు. ఆ పనికిమాలిన ఐడియా ఎవరిచ్చారు ఆ సలహా అనేది చాలా దారుణంగా విమర్శించారు. చాలా డెప్త్గా ఆయన అసలు ఆ P4 పథకం ఎందుకు పనికిరాదు అనేది తేల్చేశారు ఆయన రాతలను బట్టి. ఇక వెంటనే మళ్ళీ రాజధాని అమరావతి రైతులకు సంబంధించి అమరావతి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను తెర మీదకు తీసుకొచ్చారు. అక్కడ అధికారుల లోపాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొన్ని నిబంధనలు విధించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అలాగే తర్వాత 2 ఏళ్లలో ఇస్తాను అని 2016లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తారు హామీ ఇంకా ఎందుకు నెరవేర్చలేదు అనేది కూడా ఓపెన్గా ప్రశ్నించారు. ఒక రకంగా దీనికి ప్రతిపక్షాలు విమర్శిస్తే సమాధానం చెప్పాలి. అదే సొంత పార్టీకి సంబంధించిన